Hi students, welcome to 10th class online classes. Pair of linear equations in two variables. Chapter 3 చూడబోతున్నాం ఇప్పుడు ఇంట్రొడక్షన్. ఫస్ట్ లీనియర్ ఈక్వేషన్ అంటే ఏమి? డిగ్రీ 1 ఉండే ఈక్వేషన్ ను మనం ఏమంటామంటే లీనియర్ ఈక్వేషన్ అంటాం. డిగ్రీ అంటే హైయెస్ట్ ఎక్స్పోనెంట్ ఆఫ్ వేరియబుల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ x పవర్ 1 ప్లస్ y ఇజ్ ఈక్వల్ టు సంథింగ్ నంబర్. హైయెస్ట్ పవర్ ఎంత ఉంది దీనికి? 1 ఉంది. ఒకవేళ హైయెస్ట్ పవర్ 2 ఉంటే దాన్ని ఏమంటాం? క్వాడ్రాటిక్ అంటాం. పవర్ 3 ఉంటే క్యూబిక్ అంటాం. అలాగే పవర్లో హైయెస్ట్ పవర్ 1 ఉంటే ఎన్ని వేరియబుల్స్ అయినా ఉండొచ్చు. పవర్లో 1 ఉంటే దాన్ని లీనియర్ ఈక్వేషన్ అంటాం. ఈ చాప్టర్లో 2 వేరియబుల్స్కు సంబంధించిన లీనియర్ ఈక్వేషన్స్ గురించి స్టడీ చేస్తాం. అంటే 2 వేరియబుల్స్ ఉండాలి. XY కానీ YZ కానీ ZT ఇట్లా PQ ఇలా 2 వేరియబుల్స్ ఉండే లీనియర్ ఈక్వేషన్స్ గురించి ఈ చాప్టర్లో స్టడీ చేస్తాం. సో జనరల్ ఫామ్ చెప్పాలంటే దీని జనరల్ ఫామ్ ఎలా ఉంటుందంటే AX ప్లస్ BY ప్లస్ C ఇజ్ ఈక్వల్ టు 0 ఫామ్లో ఉంటుంది. ఇది జనరల్ ఫాము. లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. టూ వేరియబుల్స్ ఉండే లీనియర్ ఈక్వేషన్ యొక్క జనరల్ ఫామ్ ఇది. అంటే ఓవరాల్గా ఏం గుర్తుపెట్టుకోవాలి మనం? డిగ్రీ 1 ఉండే ఈక్వేషన్ లీనియర్ ఈక్వేషన్ అంటాం. డిగ్రీ 1తో పాటు 2 వేరియబుల్స్ ఉంటాయి. ఇప్పుడు AX ప్లస్ BY ప్లస్ C ఇజ్ ఈక్వల్ టు 0. ఇదేమవుతుందంటే లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. 2 వేరియబుల్స్లో లీనియర్ ఈక్వేషన్. ఇక దీనికి ఏమి చాప్టర్ పేరు ఏమో చూడండి, పెయిర్. అంటే 2 తీసుకోవాలి ఇటువంటివి. సో రెండింటిని తీసుకొని స్టడీ చేయడం. 2 ఈక్వేషన్స్ ఏమనుకున్నామంటే ఏ ఫామ్లో ఉండాలి? AX ప్లస్ BY ప్లస్ C ఫామ్లో ఉండే 2 ఈక్వేషన్స్ కావాలి కాబట్టి దీన్ని A1 B1 C1 అనుకుంటాను. సెకండ్ ఈక్వేషన్ A2X B2Y C2 ఇజ్ ఈక్వల్ టు 0. ఈ రెండు ఏమవుతాయంటే పెయిర్ అవుతాయి. పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. సో వీటి గురించి ఈ చాప్టర్లో స్టడీ చేస్తాం. సో ఏం స్టడీ చేస్తామంటే తీసుకున్న 2 ఈక్వేషన్స్ ఎలా ఉన్నాయంటే ఇప్పుడు 2 లైన్ ఈక్వేషన్స్. లీనియర్ ఈక్వేషన్స్ అంటే గ్రాఫ్ వేస్తే వీటికి లైన్ వస్తుంది, స్ట్రైట్ లైన్ వస్తుంది. ఈ స్ట్రైట్ లైన్స్, ఈ 2 స్ట్రైట్ లైన్స్ ఎలా ఉన్నాయి ఎలా కనుక్కుంటామంటే వీటి రేషియో చూస్తాం. ఫస్ట్ A1/A2 అలాగే B1/B2 క్యాల్కులేట్ చేసి C1/C2 కూడా చేస్తాం. ఒకవేళ A1/A2 B1/B2 ఈక్వల్ రాలేదనుకోండి, A1/A2 B1/B2 క్యాల్కులేట్ చేస్తే ఈక్వల్ రాకపోతే అప్పుడు వీటిని ఏమంటారంటే ఏం లైన్స్ అని పిలుస్తామంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటాం. ఈ లైన్స్ ఏమవుతాయి? ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవుతాయి. ఎలా ఉండాలి? A1/A2 నాట్ ఈక్వల్ టు B1/B2 ఫామ్లో ఉంటే ఆ లైన్స్ను ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటాం. ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఎలా ఉంటాయంటే ఒక లైన్ ఇంకో లైన్కి ఇలా ఇంటర్సెక్ట్ అవుతుంది. అంటే ఒకే ఒక సొల్యూషన్ వస్తుంది. ఒకే ఒక సొల్యూషన్ ఉంది అంటే ఏం సొల్యూషన్? ఎన్ని సొల్యూషన్స్ ఉన్నాయంటే యూనిక్ సొల్యూషన్. ఆర్ దీన్ని ఏమనొచ్చు అంటే ఓన్లీ వన్ సొల్యూషన్. యూనిక్ సొల్యూషన్ ఆర్ ఓన్లీ వన్ సొల్యూషన్. సొల్యూషన్ ఉండే వాటన్నిటిని ఏం ఈక్వేషన్స్ అని పిలుస్తామంటే కన్సిస్టెంట్ ఈక్వేషన్స్ అని పిలుస్తాం. సో ఇది తెలియాలి. ఈ కండిషన్ అప్పుడు ఏమేమి అవుతాయి? A1/A2 నాట్ ఈక్వల్ టు B1/B2 ఈ రెండు డివైడ్ చేసి క్యాల్కులేట్ చేసుకుంటే ఈక్వల్ రాకపోతే ఆ లైన్స్ను మనం ఏమంటామంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటాము. ఇంటర్సెక్టింగ్ లైన్స్కి ఎన్ని ఆన్సర్లు ఉంటాయంటే ఒకే ఒక ఆన్సర్ ఉంటుంది, యూనిక్ సొల్యూషన్ ఉంటుంది అండ్ అవి కన్సిస్టెంట్ అని చెప్పగలం. ఇక సెకండ్ కండిషన్, A1/A2 క్యాల్కులేట్ చేశాను, అలాగే B1/B2 క్యాల్కులేట్ చేశాను, ఈ రెండు ఈక్వల్ వచ్చాయి. దాని తర్వాత C1/C2 కూడా క్యాల్కులేట్ చేశాను, అది కూడా ఈక్వల్ వచ్చింది. ఇలా 3 ఈక్వల్ వచ్చేసాయి. అప్పుడు వాటిని ఏమని పిలుస్తామంటే కోయిన్సిడెంట్ లైన్స్ అంటాం. అంటే ఒకదానిపైన ఒకటి వచ్చింది. కోయిన్సిడెంట్ లైన్స్ ఎలా ఉంటాయంటే ఫస్ట్ లైన్ పైనే
సెకండ్ లైన్ కూడా ఉంది. 2 లైన్స్ ఒకదానిపైన ఒకటి ఉంది. ఒకదానిపైన ఒకటి ఉన్నాయి 2 లైన్స్ అని చెప్తాం. దీనికి ఎన్ని సొల్యూషన్స్ అంటే ఈ లైన్ పైన ఉండేటివి అన్నీ కూడా సొల్యూషన్సే. కాబట్టి ఎన్ని సొల్యూషన్స్ ఉన్నాయి, దీనికి ఎన్ని ఆన్సర్లు ఉన్నాయని అడిగితే ఇన్ఫైనైట్ సొల్యూషన్స్. సొల్యూషన్ ఉంది కాబట్టి ఇది ఏమవుతుందంటే కన్సిస్టెంట్ అవుతుంది. ఇది కూడా కన్సిస్టెంట్. ఇక థర్డ్ కండిషన్, ఫైనల్ కండిషన్, A1/A2 చేసినాను, B1/B2 చేసినాను, ఈక్వల్ టు వచ్చింది. కానీ లాస్ట్ది ఒకటి ఈక్వల్ రాలేదు. C1/C2 ఒకటి ఈక్వల్ రాలేదన్నమాట ఈ రెండిటికి. అప్పుడు వాటిని మనం ఏమని పిలుస్తామంటే, ఏం లైన్స్ అంటామంటే ప్యారలల్ లైన్స్ అని పిలుస్తాం. వాటిని ప్యారలల్ లైన్స్ అంటాం. ఆ లైన్స్ ఈ విధంగా ఉంటాయి, ఒకదానికొకటి ప్యారలల్ గా ఉంటాయి, ఎక్కడే కానీ టచ్ అవ్వవు. టచ్ అయితేనే కదా సొల్యూషన్ వచ్చేది, టచ్ కాకపోతే సొల్యూషన్ రాదు. అంటే ఎక్కడైనా టచ్ అయితే పాయింట్ వస్తుంది, పాయింట్ అంటేనే ఇంటర్సెక్టింగ్ పాయింటే సొల్యూషన్ అయ్యేది. కాబట్టి దీనికి ఏమవుతుందంటే నో సొల్యూషన్, ఒక్క ఆన్సర్ కూడా లేదు. ఆన్సర్ లేదు కాబట్టి ఇది ఏమవుతుందంటే ఇన్కన్సిస్టెంట్. ఇది ఇన్కన్సిస్టెంట్ అవుతుంది. సో టోటల్ చాప్టర్ అంతా కూడా ఈ మూడిటిపైనే డిపెండ్ అవుతుంది. ఇంటర్సెక్టింగ్ లైన్స్, కోఇన్సిడెంట్ లైన్స్, ప్యారలల్ లైన్స్ అంటే ఏంటివి, వాటి కండిషన్స్ ఏంటివి, A1/A2, B1/B2, C1/C2 క్యాల్కులేట్ చేసిన తర్వాత ఫస్ట్ 2 ఈక్వల్ రాకపోతే ఇంటర్సెక్టింగ్, 3 ఈక్వల్ అయితే కోఇన్సిడెంట్, ఫస్ట్ 2 మాత్రమే ఈక్వల్ అయ్యి 3 దానికి ఈక్వల్ కాకపోతే వాటిని ప్యారలల్ లైన్స్ అంటాము. ఏవి కన్సిస్టెంట్, ఏది ఇన్కన్సిస్టెంట్, ఓన్లీ ప్యారలల్ లైన్స్ ఒకటి ఇన్కన్సిస్టెంట్, మిగతా వాటికి సొల్యూషన్స్ ఎలా ఉంటాయి ఇది తెలిస్తే చాలు, మనం ఈ చాప్టర్లోనే చాలా ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనం సాల్వ్ చేయగలం. ఇక ఇంట్రొడక్షన్లో ఇంకా మిగిలిపోయింది ఏంది అంటే, ఇందులో సాల్వింగ్ లీనియర్ ఈక్వేషన్స్, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, వీటిని సాల్వ్ చేయడానికి మనకు ఆల్జిబ్రాయిక్గా 2 మెథడ్స్, గ్రాఫికల్గా ఒక మెథడ్. సో గ్రాఫికల్ మెథడ్ ఉంది, గ్రాఫ్ వేసి సాల్వ్ చేస్తాం, 2 లైన్ ఈక్వేషన్స్ వస్తాయి, ప్యారలలా లేకపోతే ఇంటర్సెక్టింగా కోఇన్సిడెంటా కనుక్కుంటాం, లేదంటే ఆల్జిబ్రాయిక్ సొల్యూషన్. ఆల్జిబ్రాయిక్ మెథడ్లో మళ్ళీ 2 మెథడ్స్ వస్తాయి, ఒకటి సబ్స్టిట్యూషన్ మెథడ్, ఇంకొకటి ఎలిమినేషన్ మెథడ్. ఈ 2 మెథడ్స్ వాడుకొని మనం ఆల్జిబ్రాయిక్ మెథడ్లో సాల్వ్ చేసుకుంటాం, లేదా గ్రాఫ్ వేసి ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ గ్రాఫ్ వేయడం తర్వాత వాడిచ్చిన లైన్స్ ప్యారలలా, ఇంటర్సెక్టింగా, లేదా కోయిన్సిడెంటా అనేది మనం కనుక్కోగలం. గ్రాఫికల్ మెథడ్ ఉంది, ఆల్జిబ్రాయిక్ మెథడ్ ఉంది. ఈ రెండిటికి సంబంధించి కూడా మనం ప్రాబ్లమ్స్ చేస్తాము. సబ్స్టిట్యూషన్ మెథడ్, ఎలిమినేషన్ మెథడ్, గ్రాఫికల్ మెథడ్ 3 కూడా చేస్తాం. సబ్స్టిట్యూషన్ మెథడ్లో ఏం చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ x+y = 4 ఉంది, ఇంకోటి x - y = 1 ఉంది అనుకోండి. ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే దీంట్లోంచి y వాల్యూ తీసుకొని వెళ్ళి, yకి వచ్చే వాల్యూ తీసుకువెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం y ప్లేస్లో. ఇలా సబ్స్టిట్యూట్ చేసుకోవడం ద్వారా మనకి ఏమవుతుందంటే x వాల్యూ వస్తుంది దీంట్లో, 2x = 5. ఇలా x వాల్యూ కనుక్కున్న x వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే y వాల్యూ వస్తుంది. అలాగా మనం x వాల్యూ, y వాల్యూస్ ఈ విధంగా కనుక్కుంటాం. ఏ మెథడ్ అంటారు దీన్ని? సబ్స్టిట్యూషన్ మెథడ్. అదే ఎలిమినేషన్ మెథడ్ అంటే ఏమంటే, ఏదో ఒక వేరియబుల్ను ఎలిమినేట్ చేసుకోవడం, y క్యాన్సల్, x = 5/2. సో ఇది ముందుగానే మనం ముందు క్లాసుల్లో కూడా చేస్తా ఉన్నాము. దీన్ని తీసుకుపోయి ఏదో ఒక ఈక్వేషన్లో ఇక్కడ కానీ సబ్స్టిట్యూట్ చేస్తాం, y వాల్యూ వచ్చేస్తుంది. సో 2.5 + 1.5 3/2. ఈ విధంగా ఏం చేస్తామంటే ఎలిమినేషన్ మెథడ్ అయినా చేయొచ్చు, సబ్స్టిట్యూట్ మెథడ్ అయినా చేయొచ్చు. సబ్స్టిట్యూషన్ మెథడ్ ఏ మెథడ్ చేసినా కరెక్టే, కానీ క్వశ్చన్లో సబ్స్టిట్యూషన్ మెథడే చేయండి అనేప్పుడు ఈ ప్రాసెస్ చేయాలా, ఎలిమినేషనే చేయండి అనేప్పుడు ఈ ప్రాసెస్ చేయాలా, గ్రాఫికల్ చేయండి అనేప్పుడు గ్రాఫ్ వేసి ఆన్సర్ను సాల్వ్ చేయాలి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ చాప్టర్. నెక్స్ట్ సెషన్లో మనం ఎగ్జాంపుల్స్ను గ్రాఫికల్గా సాల్వ్ చేయడం ఎలా, సబ్స్టిట్యూషన్ మెథడ్ అండ్ ఎలిమినేషన్ మెథడ్లో ఎలా సాల్వ్ చేయాలనేది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.